వరంగల్లోని పలు బంగారం దుకాణాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విభాగం తనిఖీలు నిర్వహించింది. 10 కోట్ల విలువైన 8 కేజీల హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిటీ నెంబర్ లేని ఆభరణాలు బీఐఎస్ అధికారులు సీజ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మెరిసేదంతా బంగారం కాదు అంటారు కదా, ఇది పచ్చి నిజం అని మరోసారి నిర్మితమైంది. అంగు ఆర్భాటాలతో ప్రజలకు బంగారం కట్టబెట్టేందుకు వచ్చిన ఎన్నో దుకాణాల భాగోతం బయటపడిందని చెప్పవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ దాదాపు 10 కోట్ల విలువైన 8 కేజీల పైగా బంగారు ఆభరణాలు, నగలు ఎటువంటి హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిటీ నెంబర్ లేకుండానే విక్రయాలు సాగిస్తున్నట్టు ఐబీఎస్ అధికారులు గుర్తించారు. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సాగించిన సోదాల్లో దాదాపు 10ల సంఖ్యలో వరంగల్ హన్మకొండ నగరాల్లోని బంగారు ఆభరణాల దుకాణాలపై మూకుమ్మడిగా దాదాపు 6 అధికారుల బృందం జరిపిన దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని చెప్పవచ్చు. ప్రధానంగా వరంగల్ హన్మకొండ నగరాలకు సంబంధించి ముఖ్య బంగారు దుకాణాలు, అదేవిధంగా చిన్న చిన్న దుకాణాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ విభాగం అధికారులు మొత్తం దాదాపు అధికారులు సిబ్బందితో కలిపి 10 మంది బృందం నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఈ దుకాణాలపై విస్తృతంగా సోదాలు, తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో విస్తుపోయే వాస్తవాలు బట్టబయలు చేసింది ఐబీఎస్ అధికారుల బృందం అని చెప్పొచ్చు. ప్రధానంగా నగలు, ఆభరణాలపై ఎటువంటి హాల్మార్క్ యూనిక్ ఐడెంటిటీ నెంబర్ లేకుండానే బంగారు దుకాణాలు విక్రయాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్క వరంగల్ హన్మకొండ నగరాల్లోనే దాదాపు 10 కోట్ల విలువైన 8.5 కేజీలకు పైగా హాల్మార్క్ యూనిక్ ఐడెంటిటీ నెంబర్ లేకుండా విక్రయిస్తున్న బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇప్పుడు వరంగల్ హన్మకొండ కాజీపేట నగరాల్లోని బంగారు దుకాణాల డొల్లతనం పెద్ద ఎత్తున ఒకసారి బయటపడిందని చెప్పవచ్చు. ఒకవైపు బంగారం ధరలు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు తక్కువ ధరకు పెడతామంటూ 22 క్యారెట్లు, 24 క్యారెట్లు ఇతర రకరకాల విభాగాలకు సంబంధించిన బంగారు ఆభరణాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యాపారులు తమ మాయాజాలంతో వినియోగదారులపై భారీగా వారికి నష్టం చేకూర్చేలా, అదేవిధంగా ఎటువంటి నాణ్యత ప్రమాణాలు లేకుండా నిబంధనలు మొత్తం గాలిలో వదిలేసి విక్రయాలు సాగిస్తున్నట్టు ఈ ఐబీఎస్ అధికారుల బృందం అయితే గుర్తించింది. ప్రస్తుతానికి దాదాపు 10 కోట్లకు పైగా విలువైన బంగారు ఆభరణాలు, నగలను ఎటువంటి యూనిక్ హాల్ మార్క్ యూనిట్ ఐడెంటిటీ నెంబర్ లేకుండానే విక్రయాలు సాగిస్తున్నట్టు ఈ అధికార యంత్రాంగం గుర్తించింది. వాళ్ళపై త్వరలోనే చర్యలు కూడా తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రధానంగా హైదరాబాద్, ఢిల్లీ నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పలు బృందాలు, ఐబీఎస్ బృందాలు కూడా ప్రధానంగా తనిఖీలు చేస్తున్నట్టుగా కూడా కాసేపటి క్రితం ఈనాడు ఈటీవీతో సదరు తనిఖీలు జరిపిన అధికారుల బృందం అయితే వెల్లడించింది. తమ తనిఖీల తర్వాత ప్రత్యేకంగా తమకు అనుమానం ఉన్న, తమకు ఫిర్యాదుల మేరకు ఏ దుకాణాలపై ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి, ఏ దుకాణాలు ప్రధానంగా ఈ నిబంధనలను గాలికి వదిలేసి విక్రయాలు సాగిస్తున్నాయన్న అంశాలపై పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం ఈ అధికారులంతా కూడా ప్రత్యేక దృష్టి సారించి తర్వాత తనిఖీల తర్వాత ప్రత్యేకంగా సోదాలు కూడా దాదాపు సోమవారం ఉదయం రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ప్రత్యేకంగా ఈ దుకాణాలపై నిఘా పెట్టి పూర్తి స్థాయిలో తనిఖీలు, సోదాలు నిర్వహించారు. మొత్తం 10 కోట్లకు పైగా విలువైన బంగారు, ఆ బంగారు ఆభరణాలు, నగలను కూడా స్వాధీనం చేసుకొని ఇప్పటికే వాళ్ళ ప్రత్యేక నివేదిక కూడా దీనిపై సమర్పించేందుకు అధికార యంత్రాంగం అయితే సిద్ధమవుతుంది. ప్రధానంగా ఏ దుకాణాలు ఈ నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు సాగిస్తున్నాయో వాటి జాబితాను కూడా పూర్తి స్థాయిలో ఈ ఐబీఎస్ అధికారులు కూడా సిద్ధం చేశారు. వాటిపై త్వరలోనే పూర్తి స్థాయిలో చర్యలు ఉంటాయని కూడా చెప్తాను. ఏదేమైనప్పటికీ కూడా వరంగల్ కేంద్రంగా ఈ హాల్మార్క్ యూనిక్ ఐడెంటిటీ నెంబర్ లేకుండా విక్రయాలు సాగిస్తున్న బంగారు దుకాణాలపై ఎట్టపేలకు ఉక్కుపాదం అధికారుల యంత్రాంగం అయితే మోపిందని చెప్పాలి. ఈ తనిఖీల్లో కీలకమైన పలు విస్తుగొల్పే వాస్తవాలను కూడా అధికారులు కనుగొన్నారు. అయితే ఎవరైతే ఇటువంటి నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత ప్రమాణాలు లేకుండా విక్రయాలు సాగించారో
షాపులు ఆ దుకాణాలపై ఎటువంటి చర్యలు ఉంటాయనేది మాత్రం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సాగిన తనిఖీలు దాడులు మాత్రం జిల్లా వ్యాపార వర్గాలను కూడా తీవ్ర విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇప్పుడు ఈ డొల్లతనం కూడా దాదాపు 10 కోట్లకు పైన నగలు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం కూడా వరంగల్ హన్మకొండ నగరాల్లోని వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఓవర్ టు స్టూడియో.